మరి హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటున్న టైంలలో నాన్ వెజ్ తీసుకోవద్దు అంటారు కదా! అసలు హోమియోపతికి డైట్‌కి సంబంధమే లేదు. అస్సలు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. మీరేమైనా తీసుకోండి. మీ నాన్ వెజ్ అనేది మీ హెల్త్ ప్రాబ్లమ్‌కి, మీ డిసీజ్‌కి సంబంధం ఉంటదే గానీ, హ్మ్. మీకు సంబంధం ఉండదు. హోమియోపతి డైట్ అనేది సంబంధమే లేదు. హ్మ్. హోమియోపతిలో మీరు ఏ రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. సింపుల్ మెడికేషన్ సిస్టమ్ ఇది. ఓకే. సార్ ప్రెజెంట్ ఉన్న వరల్డ్‌లో ఈ హోమియోపతిని ఎంతవరకు అందరూ అంగీకరిస్తున్నారంటే ఏం చెప్తారు? అంగీకరించాలా తప్పదు. వేరే దారి లేదు ఇంకా. ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది సిస్టమ్. హ్మ్. మీకు హోమియోపతి అనేది ఒకప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఉంది. నీడ్. ప్రతి ఒక్కరికి హోమియోపతి అవసరం ఉంది. మీకు అసలుకు హెల్త్‌ని బెటర్ చేసుకోవటానికి, హెల్త్‌ని కరెక్షన్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకో ప్రాబ్లమ్‌ని కరెక్షన్ చేసుకోవడానికి హ్మ్. హోమియోపతి అనేది నీడ్ అవసరం. చిన్నప్పటి నుంచి ఎవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి గాని ఈ హోమియోపతి మెడిసిన్ వాడతారో పెద్దగయినాక వాళ్ళకి క్రానిక్ ప్రాబ్లమ్స్ రానే రావు. పక్కా ఇది చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మీరు హెల్త్ డిసిప్లిన్ చేసుకొని అన్ని మెడిసిన్స్ వాడి ఇవి వాడతారో అప్పుడు క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. హుహు. సో, హోమియోపతి అనేది అవసరం ఉంది. హోమియోపతి అనేది ఇప్పుడు వరల్డ్ మొత్తం యాక్సెప్టెన్సీలో ఉంది హోమియోపతి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా హోమియోపతిని ఎడ్యుకేట్ చేయాలి. హోమియోపతిని అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ప్రైమరీ మెడికేషన్ సిస్టమ్‌గా హోమియోపతిని గనుక ఎంచుకుంటే హ్మ్. మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ రావు. మీకు సర్జరీస్ అవసరం రాదు. పక్కా ఇది. మరి అంత బెనిఫిట్స్ ఉన్నదైనా కానీ ఎందుకు గవర్నమెంట్ యాక్సెప్ట్ అంటే చేయట్లేదంట? గవర్నమెంట్ అంటే ఇప్పుడు అంతా కూడా అలోపతి ఇస్ సో ఫాస్ట్ గ్రోయింగ్. హ్మ్. ఈవెన్ ఎంత ఫాస్ట్‌గా అంటే గనక ఒక గవర్నమెంట్‌నే రూల్ చేసే సిస్టమ్‌లోకెళ్ళిపోయింది. అర్థమైందండి? యాహ్! ఒక బిజినెస్ పరంగా గానివ్వండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా గానివ్వండి, మెడిసిన్స్ పరంగా గానివ్వండి, అసలు గవర్నమెంట్ ఇంగ ఈ మెడిసిన్ నుంచి మనకెంత ప్రాఫిట్ వచ్చింది? హ్మ్. సోషల్ డిస్టర్బెన్స్ ఎంత జరుగుతుందనేది తెలీదు. హ్మ్. ఇది ప్రాఫిట్ లేకపోతే ఎట్లా? మీరు పెంచండి దీన్ని. అంటే మెడిసిన్స్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే సోషల్ హెల్త్ అంత డిస్టర్బ్. హుహు. అది తెలియడంలే ఇక్కడ. ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతాయి. ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ రెండే మెయిన్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఒకటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరుగుతాయి మనకు. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరుగుతాయి. యాహ్! క్యాన్సర్ ప్రాబ్లమ్ అంటే ఫిజికల్ ఎండింగ్. సైకియాట్రిక్ ప్రాబ్లమ్ అంటే మెంటల్ ఎండింగ్. గుర్తుపెట్టుకోండి. ఎండ్ ప్రాబ్లమ్‌కెళ్ళిపోతున్నాం మనం. హ్మ్. హెల్తీ పీపుల్ 30%, 20% కంటే ఉండరు ఫ్యూచర్‌లో. హ్మ్. అంటే రెండిటికి గూడా హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్ ఉందంటారు. ఖచ్చితంగా గదా! అంటే ఇంగ వేరే ఇప్పుడు బెస్ట్ చాయిస్ అది మీకు. యాహ్! మీకు క్యాన్సర్‌కి మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సైకియాట్రిక్ కేసెస్ వండర్‌ఫుల్ తీసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ మనం చెప్తున్నా గదా! ఎక్కడ అలోపతి ఫెయిల్ అయితదో, హోమియోపతి స్టార్ట్ అవుతుందే గానీ, హ్మ్. అసలు ఫస్ట్ నుంచి హోమియోపతి ఉంటే మీకు ఎమర్జెన్సీ రాదు మీకు.